ఎత్తట్లేదు తిని. ఏం చేస్తున్నాడంట? ఇంకా కాలేజీ నుండి రాలేదంట. హలో, ఎంతసేపు చేయాలి? ఎన్నిసార్లు చేశాను ఫోన్, అసలు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు నువ్వు? ఖాళీ లేకపోతే ఏమంది? ఒక్కసారి చెప్పొచ్చు కదా, ఖాళీ లేదు డార్లింగ్ అంటే నేనేం ఫీల్ అవ్వను కదా. హలో హలో హలో, ఫోన్ పెట్టుకో. ఎందుకు కట్ చేస్తున్నా? ఏమైంది అసలు నీకు? ఈ మధ్య నాతో అసలు మాట్లాడట్లేదు నువ్వు. ఎంత ఖాళీ లేకపోతే మాట్లాడు ప్లీజ్. నువ్వు మాట్లాడకపోతే బ్రతకలేను నేను. నువ్వు మాట్లాడకపోయినా చూడకపోయినా అస్సలు బ్రతకలేను నేను. ప్లీజ్ రా, ఒక్కసారి, రోజుకు ఒక్కసారి ఫోన్ ఎత్తి మాట్లాడు చాలు. తప్పనిసరి ఖాళీ అయినప్పుడు చెయ్యి ప్లీజ్. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తాను. ఏంటమ్మా బంగారం, ఏంటి సినిమా రేంజ్లో డైలాగులు వేస్తున్నావు? ఏంటి ఎవరితోనేంటి అంతలా డైలాగులు వేసేస్తున్నావు? చూడకపోతే ఉండలేను, మాట్లాడకపోతే బ్రతకలేను అంటున్నావేంటి? మొదట నీవు క్రీస్తుని అంగీకరించిన బిడ్డవని జ్ఞాపకం చేసుకో. రెండవదిగా తల్లిదండ్రులు నీకు భవిష్యత్తు ఇస్తున్నారనేది జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా మీ మమ్మీకి మీ డాడీకి ఫోన్ చేసి ఇలా మాట్లాడావా? ఒక్కసారైనా ఈ మాట నిన్ను కన్న తల్లిదండ్రులతో చెప్పావా? ఏంటో రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు. బ్రతుకులేవా, జీవించలేవా వాడు లేకుండా? అసలు వాడెవడే నేను అట్లా ఇంపార్టెంట్ ఇస్తున్న వాడికి? ముక్కు మొహం తెలుసా? కాలేజీకి వెళ్ళి 2 రోజులు అవ్వలేదు, అప్పుడే వాడిని చూడకుండా మాట్లాడకుండా ఉండలేని జీవితానికి వచ్చేసావా? తప్పమ్మా, అలా ఉండకూడదురా తల్లి. నిజం చెప్తున్నా, నీ స్నేహితురాలిగా లేకపోతే నీ క్షేమం కోరేదనగా నేను చెప్తున్నాను. ఒకసారి అర్థం చేసుకో. మొదట ఇంపార్టెంట్ నిన్ను కన్న తల్లిదండ్రులకి ఇవ్వు. రెండవదిగా నీ భవిష్యత్తు చూసుకో. అర్థమవుతుందా? ముఖ్యంగా, మరీ ముఖ్యంగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా నిన్ను సృష్టించిన సృష్టికర్త